ఎలా అనిపించింది ధనుష్? ఎందుకంటే నీ ముందర ద బిగ్గెస్ట్, ద గోట్ విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు ఎలా అనిపించింది నీకు? ఇన్నేళ్ళు టీవీలో చూడడమే గానీ ఫస్ట్ టైం ఆయనతో ఆడుతున్నామంటే హ్మ్. అసలది ఎక్సైట్‌మెంట్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండే. ఫిట్‌నెస్ లెవెల్ అదే లెవెల్‌లో ఉందా? బాల్ 1 నుంచి ఎనర్జీ ఆయనది ఎంతుందో 50th ఓవర్ గూడా అదే ఎనర్జీ ఉంది. అదే మెయింటైన్ చేస్తున్నాడు. నాకు తెలిసి విరాట్‌ని చూసినప్పుడల్లా ఆ చాంట్ మన చెవులో వినిపిస్తది. నెక్స్ట్ లెవెల్ అన్న అసలు. నువ్వు ఒక ఫోటో తీయించుకున్నావు కోహ్లీతో. పక్కనే ఉన్నావు. ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ అసలు ధనుష్? నేను అనుకోలేదు. హ్మ్. నా లైఫ్‌లో విరాట్ కోహ్లీతో ఫేస్ టు ఫేస్ ఆడతానని. హ్మ్. ఆయన అలా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాను అంతే ఇంక. గుజరాత్ తోటి డెబ్యూటెంట్ చేసావు. అది కూడా డెబ్యూటెంట్ క్యాప్ నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చాడు నీకు. అవును. నితీష్ కుమార్ రెడ్డి వాస్ యువర్ కెప్టెన్. అవును. ఎలా అనిపించింది అసలు? నిజంగా నితీష్‌తో ఆ సిరీస్ ట్రావెల్ అవ్వడం అనేది చెప్పాలి. లక్కీగానే చెప్పాలి. నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇప్పుడు. నేను చూసిన ప్రకారం అయితే రొటీన్స్ గానీ, మాట్లాడే విధానం గానీ హి ఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. నేను మర్చిపోలేనిది ఏంటంటే రవి బిష్నాయ్ ద స్టార్ లెగ్ స్పిన్నర్ ఆఫ్ ఇండియా. అలాగే పంజాబ్ కింగ్స్ లెవెన్ పంజాబ్ కూడా ఆడుతున్నాడు. తన బౌలింగ్‌లో ఒక 6 ఒక 4 కొట్టినట్టున్నావు. ఆ! మంచి షాట్స్ అవి. నేను డిసైడ్ అయిపోయాను. నా ఫియర్‌లెస్ గేమ్ నేను చూపియాలి. ఎట్ ఎనీ కాస్ట్ నేను నా ఫియర్‌లెస్ గేమ్ చూపియాలి. హాయ్ దిస్ ఇస్ తరుణ్. వెల్కమ్ టు అనంతర స్పోర్ట్స్. చాలా గ్యాప్ తర్వాత ఒక యంగ్‌స్టర్, ఒక డైనమిక్ యంగ్‌స్టర్‌ని అయితే మీ ముందు తీసుకొచ్చాను. తను ఈ సీజన్ ఏసీఏ విజయ్ హజారే ట్రోఫీ ఆడాడు. ఎలా ఆడాడు? అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది? తన కెరియర్ ఎలా నడిచింది అనేసి ఒకసారి తననే కనుక్కొని తెలుసుకుందాము. హాయ్ ధనుష్. హాయ్ అన్న. ఏం సంగతులు? క్రికెటింగ్ విషయాలు? ఏముందన్న ఇప్పుడంతా ఆఫ్ సీజనే. ట్రైనింగ్, ప్రాక్టీస్ ఇవే నడుస్తుంది. అవును. ధనుష్ అసలు క్రికెటింగ్ కెరియర్ నీది ఎలా స్టార్ట్ అయింది ధనుష్? అంటే ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయింది అనేసి? నేను అట్ ది ఏజ్ ఆఫ్ 6కి స్టార్ట్ చేసిన క్రికెట్. అండ్ ఎట్లా అంటే ఏదో నార్మల్గా టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడుతూ అలా మా ఇంటి పక్కనే ఒక గ్రౌండ్ ఉండే. సో అలా నార్మల్గా వెళ్తూ మా సార్ ఒకరు చూశారు ఎవరో బాగా ఆడుతున్నారని చెప్పి. సో అక్కడ నుంచి ఆయనకు ఒక అకాడమీ ఉంటుండే. సో అక్కడ నుంచి ఆయనే మొత్తం నన్ను టేక్ కేర్ చేస్తుండే. నరేష్ అని మా కోచ్. ఏ స్టేజ్ ఇన్ ద గ్రూప్ లైక్ ఏజ్? నేను అండర్ 12 నుంచి ఓకే. అండర్ 12 నుంచి ఆయన చూసుకుంటుండే మొత్తం. ఓకే. హైదరాబాద్లో స్టార్ట్ చేసిన క్రికెట్ అంతా. అచ్చా. అంటే బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ ఆంధ్ర. బోర్న్ ఆంధ్ర. ఆంధ్ర, బ్రాటప్ మొత్తం హైదరాబాద్. అచ్చా. అంటే ఏ ఏజ్ కన్నప్పుడు ఇక్కడికి వచ్చేసారు హైదరాబాద్? నేను అట్ ది ఏజ్ ఆఫ్ 6 ఉన్నప్పుడు వచ్చేసా. అచ్చా. అంటే ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోవడం వల్ల లేదంటే? డాడీకి జాబ్ ఇక్కడే సాఫ్ట్వేర్ ఉంటుండే. ఓకే. సో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఓకే. అండ్ ప్రొఫెషనల్‌గా ఒక స్టేట్‌కి రిప్రజెంట్ చేయడం ఏ ఏజ్‌లో స్టార్ట్ అయింది నీకు? నేను అట్ ది ఏజ్ ఆఫ్ 23 ఉన్నప్పుడు నా డెబ్యూ స్టేట్ ఆడినాను. అచ్చా. అంతవరకు ఆడలేదు స్టేట్. అంతవరకు డిస్ట్రిక్ట్ లెవెల్స్ ఆడినావు. డిస్ట్రిక్ట్ లెవెల్స్, లీగ్ మ్యాచెస్ ఇవే ఆడుతూ వచ్చిన. 23 ఏ స్టేట్‌కి ఆడావు? ఆంధ్రాకా లేదా హైదరాబాద్? హైదరాబాద్కి ఆడా. అచ్చా. అంటే సాధారణంగా మనం ఆంధ్ర అయినా సరే హైదరాబాద్ లేదా మిగతా స్టేట్‌లో ఆడినప్పుడు మనకు కొంచెం ఎన్ఓసీలనో ఇంకోటనో ఉంటది. సో, అటువంటి ఇబ్బందులు ఏమైనా ఫేస్ చేసావా? లేదు, మొత్తం నా స్టడీస్ మొత్తం అంతా హైదరాబాద్లో ఉంది కాబట్టి ప్రాబ్లం ఏం లేకుండే. హ్మ్. హ్మ్. ఆధార్ కార్డు మొత్తం అంతా, ఓకే. అడ్రస్ అంతా ఇక్కడే ఉంది కాబట్టి, ఎందుకంటే నేను ఉన్నదంతా హైదరాబాదే కాబట్టి హ్మ్. ఆ ప్రాబ్లం ఏం లేకుండే. సో హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసిన. అండ్ అండర్ 23 స్టేట్ ఆడిన తర్వాత హైదరాబాద్‌కి ఎస్సీఏ తరపున. అండ్ నెక్స్ట్ ఆన్ గోయింగ్ సిరీస్‌లో ఎందుకు సెలెక్ట్ అవ్వలేకపోయావు అసలు ఎస్సీఏ తరపున? సో నేను డెబ్యూ చేసిన స్టేట్ ఇయర్ తర్వాత మంచి ఫామ్లో ఉండే, లీగ్స్లో అంతా మంచి రన్స్ కొట్టిన. కానీ అన్ఫార్చునేట్గా నాకు ఇంజురీ అయిపోయింది ఆ ఇయర్. సో ఆ బ్రేక్ వచ్చింది నాకు. ఆ ఇయర్ 23 ఆడలేకపోయాను. సో ఆ ఇయర్ తర్వాత నాకు 23 అయిపోయింది. సో ఐ కుడెంట్ ప్లే ఎనీ ఏజ్ గ్రూప్స్. సో డైరెక్ట్ సీనియర్స్ అనమాట. సో దాని నెక్స్ట్ ఇయర్ మంచిగా పర్ఫామ్ చేసిన సీనియర్స్ దాంట్లో కూడా, లీగ్స్లో అండ్ ఆల్. ముస్తక్ అలీ ప్రాబుల్స్లో కూడా సమ్ 80 నాట్అవుట్ కొట్టిన ఒక మ్యాచ్లో. సో దే డింట్ ఈవెన్ పిక్ మీ అప్ ఇన్ ద నెక్స్ట్ రౌండ్ కూడా. ఓకే. సో ఇంకా ఇంట్లో వాళ్ళతో డిసైడ్ అయ్యి హ్యావ్ టు షిఫ్ట్ టు ఆంధ్ర. అవును. ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యావు కాబట్టి
నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. ఆంధ్రాకి షిఫ్ట్ అయ్యావు, డెబ్యూటెంట్ సీజన్ విజయ్ హజారేకి సెలెక్ట్ అయ్యావు. ఇంకా అంటే లైక్ ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత మన హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే అది మనం మాటల్లో చెప్పలేము. నువ్వు ఇన్ని సంవత్సరాలు నువ్వు హెచ్సిఏలో చూసిన తర్వాత హెచ్సిఏలో నీకు దొరకపోయేసరికి ఏసీఏ నీకు ఛాన్స్ ఇచ్చేసరికి ఎలా అనిపించింది నీకు? అంటే నేను ఫస్ట్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేయలేదన్న యాక్చువల్గా అయితే. నేను విజయ్ హజారే ఆడతాను ఏం లేదని. నేను ఒక కన్సిస్టెంట్ పర్ఫార్మర్గా ఈ ఇయర్ యాక్చువల్గా రిప్రజెంట్ చేద్దాం అనుకున్నా. ఓకే. సో ఎగ్జాక్ట్లీ నేను చేసిన తప్పులు ఏంది అంటే కరెక్ట్ టైంలో స్కోర్లు కొట్టకపోవడం. సో దిస్ ఇయర్ ఏమైంది అంటే కరెక్ట్ ప్రాబుల్స్ మ్యాచ్లో ఒక మంచి 100 కొట్టినా. సో దట్ గేవ్ మీ ప్లస్ పాయింట్ టు మేక్ ఇట్ ఇన్ టు విజయ్ హజారే టీమ్. అండ్ ఇంకోటి ఏంటంటే హెచ్సిఏలో ఇన్ని సంవత్సరాలు నువ్వు పర్ఫార్మెన్స్ ఇచ్చావు, హెచ్సిఏ నిన్ను చూడలేకపోయింది, లైక్ నీలో ఉన్న టాలెంట్ అనేది గ్రహించలేకపోయింది. అంటే దీన్ని బట్టి మనం చూసుకుంటే పాలిటిక్స్ ఉంటాయంటావా క్రికెట్ గేమ్లో అనేది? పాలిటిక్స్ అనేది ఉంటుందన్న, బట్ పాలిటిక్స్ కన్నా నా ఫెయిలియర్స్ ఎక్కువ ఉండే. అంటే ఎక్కువ చెప్పాలంటే నేను ఎక్కువ ఫెయిల్ అయినా కరెక్ట్ టైంలో కొట్టకపోవడం అనేది నా తప్పే కాబట్టి. సో పాలిటిక్స్ అనేది ఆబ్వియస్లీ ఎక్కడైనా ఉంటుంది, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం నా ఫెయిలియర్సే ఉండే. నేను కరెక్ట్ టైంలో స్కోర్లు కొట్టకపోవడం వల్ల ఐ కుడ్ మేక్ ఇట్ ఇన్ టు ద టీమ్ అంతే. అది ఇది ఇంత షార్ట్ స్పాన్లో అనేది జరగలేదు నీకు, ఇట్స్ లాంగ్ గోయింగ్ ప్రాసెస్ అన్నట్టు అయ్యింది. అండ్ ఈ ప్రాసెస్లో నువ్వు చాలా స్ట్రగుల్స్ పడి ఉంటావు. స్ట్రగుల్స్ ఉంటాయి, హడిల్స్ ఉంటాయి, కొన్ని ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఏమన్నా ఉన్నాయా అలా నీకు? అంటే ఎలా చెప్పాలంటే అన్న, నేను కంటిన్యూస్గా క్రికెట్ ఆడలేదన్న. నాది బ్రేక్ వస్తూ వచ్చింది. ఎలా అంటే ఇప్పుడు నేను అట్ ది ఏజ్ ఆఫ్ 10 వరకు అన్న, తర్వాత డాడీ జాబ్ ట్రాన్స్ఫర్ అవడం వల్ల నేను యూఎస్ వెళ్ళిపోయినా. దాని తర్వాత మళ్ళీ వచ్చిన ఇక్కడికి, మళ్ళీ హైదరాబాద్లో ట్రై చేసిన, మళ్ళీ ఐ కుడెంట్ పర్ఫామ్ వెల్. సో మా ఇంట్లో వాళ్ళకి నమ్మకం పోయింది. సో దే సైడ్ ఇంటర్ చదువుకో, దెన్ దాని తర్వాత యూ క్యారీ ఆన్ విత్ యువర్ ప్యాషన్ అని. సో మళ్ళీ నేను ఇంటర్ చదువుకొని మళ్ళీ నేను బీటెక్లో క్రికెట్ స్టార్ట్ చేసి, సో అదొక ఆన్ గోయింగ్ ప్రాసెస్. అంటే ఒక స్టడీగా నేను క్రికెట్ ఆడలేదు, బ్రేక్ అయితే వచ్చింది. సో దానివల్ల నేను పై లెవెల్ లైక్ ఎక్కువ ఆడలేకపోతున్నా ఇప్పుడు. ఓకే. అండ్ ఆ ఫేజ్ని పక్కకు పెడితే ఇప్పుడు ఇంకొక ఫేజ్కి వస్తాను. ఏంటిదంటే విజయ్ హజారే. నాకు విజయ్ హజారే గురించి తెలియాలి, ఎందుకంటే ధనుష్ అనే వ్యక్తిని నేను చాలా టోర్నీస్లో చూసాను. హైదరాబాద్ కార్పొరేట్ బయట ఎక్కడైతే లీగ్స్ ఉన్నాయో చాలా లీగ్స్లో ధనుష్ అనే వ్యక్తిని నేను చూశాను. స్ప్లెండిడ్ బ్యాటింగ్ అది. ఇంకా ఎలా ఉంటుందంటే ఒక రేంజ్ ఆఫ్ బ్యాటింగ్. నేను నీ బ్యాటింగ్కి ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ బ్యాటింగ్. ఎందుకంటే లెఫ్ట్ హ్యాండర్, జెన్యూన్ ఫ్రీ త్రో ఉంటుంది టువర్డ్స్ లెగ్ స్టంప్ అనేది అసలు వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ విజయ్ హజారేలో ఈ ఛాన్స్ వచ్చిన తర్వాత నీ హ్యాపీనెస్ ఎలా అనిపించింది? అంటే బేసిక్గా విజయ్ హజారే టీం అనౌన్స్ అయిన తర్వాత చాలా హ్యాపీగా ఉండే అన్న. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ మాకు విరాట్ కోహ్లీతో కాబట్టి. సో అది చెప్పలేని హ్యాపీనెస్ యాక్చువల్గా అయితే. సో అసలు ఫ్రమ్ నోవేర్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. అంటే ఫస్ట్ మ్యాచ్ విరాట్ కోహ్లీతో ఆడుతున్నాం అంటే అదొక నెక్స్ట్ లెవెల్, అది వర్డ్స్లో చెప్పలేము. అది విరాట్ కోహ్లీ అన్నావు కాబట్టి నాకు ఒక క్యూరియాసిటీ పెరిగిపోతుంది. నీ బ్యాక్గ్రౌండ్లో ఒక జెర్సీ ఉంది, దానిపైన ఒక సిగ్నేచర్ ఉంది, అది కింగ్ కోహ్లీది. ఎలా అనిపించింది అసలు? ఫస్ట్ మ్యాచ్ మీకు డైరెక్ట్ ఢిల్లీతో పడింది, అది కూడా బెంగళూరు గ్రౌండ్లో. క్రౌడ్ పుల్లింగ్ అంటే క్రౌడ్ గట్టిగా వచ్చారా కోహ్లీని చూడడానికి? లేదన్న, యాక్చువల్గా ఏమైంది అంటే ఫస్ట్ మాకు షెడ్యూల్ చేసిన ప్రకారం చిన్నస్వామిలో ఉండే, కానీ కోహ్లీ వస్తున్నాడని కన్ఫర్మ్ అయిన తర్వాత మొత్తం గవర్నమెంట్ అదంతా ఒప్పుకోలేదన్నమాట. మళ్ళీ క్రౌడ్ స్టాంపేడ్ అయింది కదా లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో ఆర్సీబీ. సో దానివల్ల మళ్ళీ ఆ ఛాన్స్ తీసుకోకూడదని వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఎన్సీఏ అకాడమీ ఉంది కదా, బీసీఐ సిఓఈ, దానిలోకి షిఫ్ట్ చేశారు యాక్చువల్గా. సో క్రౌడ్ ఎవరు నాట్ అలౌడ్ అనమాట, ఓన్లీ ప్లేయర్స్ అండ్ సపోర్ట్ స్టాఫ్ వీళ్ళే. ఎలా అనిపించింది ధనుష్? ఎందుకంటే నీ ముందర ద బిగ్గెస్ట్ ద గోట్ విరాట్ కోహ్లీ ఆడుతున్నప్పుడు ఎలా అనిపించింది నీకు? ఇన్నేళ్ళు టీవీలో చూడడమే కానీ ఫస్ట్ టైం ఆయనతో ఆడుతున్నాం అంటే అసలు అది ఎక్సైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉండే. అంటే నాకు తెలిసి ఆ మ్యాచ్ నువ్వు ఆడలే, డెబ్యూటెంట్ ఇంకా చేయలేదు, కానీ స్క్వాడ్లో ఉన్నావు. ఆడకపోయినన్న బాధ కన్నా విరాట్ కోహ్లీని చూస్తున్నాను అంత సంతోషం ఉందేమో. యాక్చువల్ 11లో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న ఫస్ట్ మ్యాచ్, బట్ అట్లీస్ట్ 15లో ఉంటే బాగుంటుంది అనిపించింది. అట్లీస్ట్ వీ కెన్ గివ్ వాటర్ బాటిల్స్ టు ద ప్లేయర్స్ అండ్ ఆల్. సో అట్లీస్ట్ వీ కెన్ గో ఇన్ టు ద గ్రౌండ్ కదా. సో 15లో లేకపోతే నువ్వు గ్రౌండ్ లో కూడా వెళ్ళనీకి ఛాన్స్ లేదు. సో అన్ఫార్చునేట్ గా ఆ మ్యాచ్ నేను 15లో లేను, బట్ గ్రౌండ్ ఎంటర్ అయినప్పటి నుంచి అవరా నెక్స్ట్ లెవెల్ ఉంటుండే అన్న. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ చెప్పలేను అసలు. వార్మప్ కానీ అంతే, రొటీన్స్ ఆయన ఏం చేస్తున్నాడు 15 years నుంచి అదే ఫాలో అవుతుండే. అంటే ఫిట్నెస్ లెవెల్ అదే లెవెల్లో ఉందా? అండ్ లైక్ చాలామంది స్టార్ ప్లేయర్స్ ఏమవుతుందంటే విజయ్ హజారే, రంజీ ట్రోఫీస్, సైద్ ముస్తాక్ అలీ, అంటే ఇంటర్నేషనల్ ఆడిన వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కూడా చిన్న ప్లాట్ఫామ్స్ కింద కనిపిస్తుంది.
కానీ విరాట్ కోహ్లీ, విజయ్ హజారే ఆడడం అంటే గ్రేటే. ఎలా అనిపించింది నీకు? అంటే ఆయనకేం అవసరం లేదన్న విజయ్ హజారే ఆడడం. ఆయన అన్నేళ్ళకి ఇండియాకి ఆడిండు. బట్ స్టిల్ హ్మ్. ఆయనకున్న ప్యాషన్‌కి, ఆయనకున్న ఫిట్‌నెస్ లెవెల్స్‌కి ఆ విజయ్ హజారే మ్యాచ్ ఆడడం గూడా ఆయన ఎట్లా తీసుకుండంటే, నేను గెలిపియాలి టీమ్‌ని. నేను రెస్పాన్సిబుల్‌గా ఆడతా. అదే ప్యాషన్‌తో ఆడుతున్నాను. ఇండియాకి ఎలా ఆడుతున్నాడో విజయ్ హజారే కూడా అలానే ఆడాడు. హ్మ్. రైట్ ఫ్రమ్ బాల్ 1 బ్యాటింగ్‌లో అయితే రైట్ ఫ్రమ్ బాల్ 1 లాస్ట్ వరకు ఆయన కొట్టిన షాట్స్ గానీ, ఏవున్నా గానీ క్లాస్. హ్మ్. ఫీల్డింగ్‌లో మాత్రం అయితే నో వర్డ్స్ అన్న. ఆయన దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే బాల్ 1 నుంచి ఎనర్జీ ఆయనది ఎంతుందో 50th ఓవర్ కూడా అదే ఎనర్జీ ఉంది. అదే మెయింటైన్ చేస్తున్నాడు. ఆయన ఏజ్ 37. ఆయనకి ఏం అవసరం 50 ఓవర్స్ ఫీల్డింగ్ చేయడం చెప్పండన్న. మీరు జనరల్‌గా అవును. ఆయనకి విజయ్ హజారే మ్యాచ్ ఇండియా లెవెల్ ఆడినోడికి ఆయనకి విజయ్ హజారే మ్యాచ్‌లో 50 ఓవర్స్. కొంతమంది ప్లేయర్స్ ఇన్ అవుట్ వెళ్తున్నారు కానీ ఆయన మాత్రం బాల్ 1 నుంచి 50th ఓవర్ వరకు ఫీల్డ్‌లో ఉండి ప్లేయర్స్‌కి చెప్తూ బౌలర్ ఎలా వేయాలి ఏంటి అన్నది నీట్‌గా చెప్పుకుంటూ మ్యాచ్ నడిపించాడు. అచ్చా! అండ్ నాకొచ్చిన విస్పరింగ్ ఏంటంటే, విరాట్ కోహ్లీ సాధారణంగా చాలామందికి తెలీదు ఆఫ్ ద స్క్రీన్. అంటే విరాట్ కోహ్లీ చుట్టూ బౌన్సర్స్ ఉంటారనేసి, ఏ ప్లేయర్‌ని దగ్గర రానివ్వరనేసి ఉండింది. అది ఉంది. అపోహ ఉంది. అది అపోహ లేదా నిజమా? నాకు చెప్పాలది. మేమేమనుకున్నామంటే ఇంకా మ్యాచ్ మధ్యలో గాని ఎక్కడైనా ఛాన్స్ దొరికితే ఫోటో దిగుదాం. అట్‌లీస్ట్ సిగ్నేచర్ తీసుకుందామనే మేము అదే ప్లాన్ చేసుకుంటుండే. ఎందుకంటే మేము 11లో లేము. మాకు తెలిసిపోతుంది ఎట్లా ఫస్ట్ ఫ్యూ మ్యాచెస్ రావని. హ్మ్. సో మేము ఇంకెట్లైనా విరాట్ భాయ్‌ని కలిసి కాసేపు ఒక అట్‌లీస్ట్ కుదిరితే ఒక 5 మినిట్స్ అయినా మాట్లాడదాం అనుకున్నాం. కానీ అన్‌ఫార్చునేట్ ఏమైందంటే బాడీగార్డ్ ఉన్నారు. హ్మ్. మేము ఎటు కదలనీకి లేదు. డ్రెస్సింగ్ రూమ్‌కెళ్ళినా బాడీగార్డ్ ఉన్నారు. ఎక్కడికెళ్ళినా బాడీగార్డ్ వెంటనే ఉన్నాడు. అచ్చా! అయితే నిజమే. ఆయన ఆ! చుట్టూ బాడీగార్డ్స్ ఉండడం అనేది నిజమే నిజం. అయితే. అచ్చా! అసలు కలవడానికి కూడా లేదు. లేదు. హ్మ్. సో ఏం చేసామంటే ఇంకా మ్యాచ్ అయిపోయిన వెంటనే షేక్ హ్యాండ్స్ ఇస్తాం కదన్న మామూలుగా. అట్లా వెళ్తూ మేము ఇంకా అందరం ప్లేయర్స్ ఆయన దగ్గరికెళ్ళి ఇట్లా ఫోటో అని అడిగాం సార్. అట్లా టీమ్ ఫోటో దిగి చిన్నగా ఒక్కొక్కరెళ్ళి షర్ట్ దగ్గర, జెర్సీ దగ్గర సైన్ తీసుకోవడం, బాల్ దగ్గర సైన్ తీసుకోవడం అలా టైం దొరికిందనమాట. అచ్చా! ఇప్పుడు నువ్వొక ఫోటో తీయించుకున్నావు కోహ్లీతో. పక్కనే ఉన్నావు. ఎలా అనిపించింది ఆ ఫీలింగ్ అసలు ధనుష్? అసలు నేను ఆ మూమెంట్‌ని ఇప్పటికీ ఐ కెన్ అట్లా చెప్పలేకపోతున్నా అన్న. లిటరల్లీ ఇట్ వాస్ డ్రీమ్డ్. నేను అసలు అనుకోలేదు. హ్మ్. నా లైఫ్‌లో విరాట్ కోహ్లీతో ఫేస్ టు ఫేస్ ఆడతానని. హ్మ్. ఆయన అలా చూస్తుంటే అలా చూస్తూ ఉండిపోయాను అంతే. ఇంకా ఏం మాట్లాడలేకపోయాను. అట్‌లీస్ట్ ఫోటో కోసం మళ్ళీ ఎలా అచ్చా! అసలు చెప్పలేను అసలు. అండ్ నాట్ ఓన్లీ ఫోటో, కొన్ని సజెషన్స్ కూడా ఇస్తారు ప్లేయర్స్‌కి అనేసి విన్నాను. మీ టీమ్ కానీ, మీ టీమ్‌లో ఎవరైనా ప్లేయర్స్ కానీ ఏమన్నా సింపుల్ సజెషన్స్ ఏమన్నా ఇచ్చారా ఆయన? అదే అన్న ఎక్కువ మ్యాచెస్ గెలిపినీకి ఆడాలి. హ్మ్. అంటే ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఇప్పుడు మన రోల్ ఏదుందో ఆ రోల్ నుంచి బయటకొచ్చి ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆడి ఆ మైండ్ సెట్ గానీ, ఆ ప్రెషర్ సిచ్యువేషన్ గానీ హ్యాండిల్ చేయగలిగితే హ్మ్. యూ కెన్ గో ఎనీవేర్ అన్నట్టు మాట్లాడాడు. నాకు తెలిసి విరాట్‌ని చూసినప్పుడల్లా ఆ చాంట్ మన చెవులో ఇనిపిస్తుంటది. విరాట్, విరాట్, విరాట్ అనేసి. అలానే అనిపించిందా మీకు ఆయన ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, చూసినప్పుడు అంతా గూడా? నెక్స్ట్ లెవెల్ అన్న. అసలు ఆ! నేను మా రిమైనింగ్ 15లో లేనోళ్ళు మేము ఎవ్రీ బాల్ డిస్కస్ చేస్తుంటే ఏం చేస్తుండు విరాట్ లైక్ వాట్ మేక్స్ హిమ్ స్పెషల్ ఫ్రమ్ అదర్స్. హ్మ్. 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 సో చాలా నేర్చుకోగలం ఆయన దగ్గర నుంచి. సో ఇట్ వాస్ రియలీ ఫార్చునేట్ ఆపర్చునిటీ చూడడం ఆయన్ని లైవ్‌లో. ఓకే. అండ్ కంటిన్యూగా 4 మ్యాచ్‌లయితే తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. ఫిఫ్త్ మ్యాచ్ ఐ థింక్ సో. అవును. గుజరాత్ తోటి అవును. డెబ్యూటెంట్ చేసావు. అది కూడా డెబ్యూటెంట్ క్యాప్ నితీష్ కుమార్ రెడ్డి ఇచ్చాడు నీకు. అవును. నితీష్ కుమార్ రెడ్డి వాస్ యువర్ కెప్టెన్. అవును. ఎలా అనిపించింది అసలు? నితీష్ కుమార్ రెడ్డి ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రికెటర్ ఇప్పుడు. అవును. అవును. ఎలా అనిపించింది అసలు? నిజంగా నితీష్‌తో ఆ సిరీస్ ట్రావెల్ అవ్వడం అనేది చెప్పాలి. లక్కీగానే చెప్పాలి. ఎందుకంటే ఈజ్ ఎన్ ఇండియన్ ప్లేయర్ కదా! అవును. సో సిరీస్ ఇన్ అండ్ ఔట్ వెళ్తున్నాడు. లక్కీ ఆ టైంలో ఈజ్ అవైలబుల్ ఫర్ విజయ్ హజారే. ఓకే. సో హిస్ రొటీన్స్ గానీ అన్నీ గానీ లైక్ ప్రాపర్ టైంకి ఉంటది. ఏదున్నా హిస్ రొటీన్స్ ఎక్కడున్నా గానీ హిస్ రొటీన్స్ విల్ బీ సేమ్. మ్యాచ్ ముందు ప్రిపరేషన్ గానీ ఎవ్రీథింగ్ దట్ మేక్స్ హిమ్ ఇండియన్ ప్లేయర్‌కి మనకి ఉన్న తేడా అదే కదా! అవును. గేమ్‌లో ఏం తేడా ఉండదు. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రిపరేషన్, రొటీన్స్ అండ్ ఆల్ ఇవే ఉంటాయి కాబట్టి. సో, నేను చూసిన ప్రకారం అయితే రొటీన్స్ గానీ, మాట్లాడే విధానం గానీ హి ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. హ్మ్. చాలా మంచిగా మాట్లాడతాడు. ఏమున్న సజెషన్స్ ఐ టుక్ ఫ్రమ్ హిమ్. అంటే ఏం చేయాలి, ఏం చేయకూడదు, లైక్ ట్రైనింగ్ వైస్, నాన్ ట్రైనింగ్ వైస్ అన్నీ ఒకసారి కూర్చొని వాడితో మాట్లాడాను. అవును. ఇట్ వెల్ అండ్ ఆ మ్యాచ్‌లో డెబ్యూటెంట్ చేసిన తర్వాత బ్యాటింగ్ ఛాన్స్ వచ్చింది. 30 రన్స్ ప్లస్ కొట్టినట్టున్నావు. అండ్ దాంట్లో నేను మర్చిపోలేనిది ఏంటంటే రవి బిష్నాయ్ ద స్టార్ లెగ్ స్పిన్నర్ ఆఫ్ ఇండియా.
అలాగే పంజాబ్ కింగ్స్ ఆఫ్ పంజాబ్ కూడా ఆడుతున్నాడు. తన బౌలింగ్లో ఒక 6 ఒక 4 కొట్టినట్టున్నావు. అవును. మంచి షాట్స్ అవి. ఎలా అనిపించింది అంటే డెబ్యూటెంట్ కదా, ప్రెషర్ ఉంటుంది. అవును. ఎలా అనిపించింది నీకు? ఆ ప్రెషర్ని ఎలా ఓవర్కమ్ చేసావు? అంటే ఇన్ని డేస్ నేను ఆడలేకపోయాను కదన్న, ఈ స్టేట్ వైజ్ కానీ ఇవన్నీ కానీ. సో ఇంకా నేను డిసైడ్ అయిపోయాను, నా ఫియర్లెస్ గేమ్ నేను చూపించాలి. అట్ ఎనీ కాస్ట్ నేను నా ఫియర్లెస్ గేమ్ చూపించాలి. సో నేను ఎంటర్ అయినప్పటి నుంచి ప్రెషర్ అనేది ఉంటుంది అన్న. ఒక 2-3 బాల్స్ ఉండే, బట్ దాని తర్వాత నన్ను నేను బ్యాక్ చేసుకొని పాజిటివ్గా ఆడడం స్టార్ట్ చేసిన. అంటే ఫస్ట్ బాల్ నా జోన్లో నేను కొట్టడం స్టార్ట్ చేసిన. ఓకే. కొన్ని 10 బాల్స్ డిఫెన్స్ ఆడదాం అట్లా ఏం లేదు, నా జోన్లో పడిందా నేను కొడదామనే మైండ్ సెట్లో వెళ్ళిన. సో ఆ స్టార్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. బిష్ణు అయినా కానీ ఎవరైనా కానీ నా స్లాట్లెస్ నేను కొడదామని ఫిక్స్ అయినా. సో ఆ మైండ్ సెట్తో వెళ్ళినా కాబట్టి నాకు క్విక్ రన్స్ వచ్చినాయి. అచ్చా. అండ్ అదే మ్యాచ్లో ఐ థింక్ అక్షర్ పటేల్ కూడా ఆడినట్టు మీ ఎగ్నెస్ట్గా. ఆ రోజు ఆ మ్యాచ్లో 130 రన్స్ కొట్టాడు మీ మీద. ఎలా అనిపించింది? అక్షర్ పటేల్ ఇప్పుడు వైస్ కెప్టెన్ ఆఫ్ ఇండియన్ T20 క్రికెట్ టీమ్. ఎలా అనిపించింది? అంటే అక్షర్ పటేల్ కూడా నెక్స్ట్ లెవెల్ ఆడినాను ఆ రోజు. సో ఆ సిచ్యువేషన్కి ఏంటంటే మేము ఎర్లీ వికెట్స్ తీసినాం, గుజరాత్ టాప్ 3 టాప్ 4 తీసేసినాం. సో సిచ్యువేషన్ మొత్తం మా కంట్రోల్లో ఉండే, మేము మూమెంట్ మా దగ్గర ఉండే. సో ఆ టైంలో వచ్చి వికెట్ని రీడ్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి వికెట్ మీద ఏమవుతుంది ఏం కాలేదని దాన్ని బట్టి అంటే ఊరికనే ఆడరు కదా ఇండియా. అక్షర్ పటేల్ అనేది టాప్ క్లాస్ ప్లేయర్. సో ఆయన సిచ్యువేషన్ రీడ్ చేసి నెక్స్ట్ లెవెల్, ఆయన కూడా మంచి షాట్స్ ఉన్నాయి. నాకు మస్తు అనిపించింది ఆయన కూడా చూడడం. చాలా నేర్చుకోవచ్చు. అంటే లక్కీగా అని చెప్పాలన్న, విజయ్ ఇయర్ ఆడడం. చాలా మంచి మంచి ప్లేయర్స్, బిగ్ ప్లేయర్స్తో చూసి నేర్చుకోగలం. నెక్స్ట్ సీజన్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది చాలా దగ్గరుండి నేర్చుకోగలం. అండ్ మీరు ఆడిన ఢిల్లీ టీం మీద సగం మంది చాలా పెద్ద ప్లేయర్సే. అవునన్న. ఒకసారి వాళ్ళ ప్లేయర్ లిస్టులు చెప్పు. సో మనం ఓపెనింగ్ వచ్చేసరికి ప్రియాన్స్ ఆర్య, సరే. నెక్స్ట్ నితీష్ రాణా ఉన్నాడు, విరాట్ భాయ్ ఆబ్వియస్లీ. తర్వాత ఆయుష్ బదోని, సిమర్జిత్ సింగ్, ఇషాంత్ శర్మ, నవదీప్ సైని, తర్వాత ఇంకొక ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్. మొత్తం 8-9 ప్లేయర్స్ ఉన్నారు. మొత్తం ఐపీఎల్ ప్లేయర్స్, ఇండియాకి రిప్రజెంటేషన్ ప్లేయర్స్ మొత్తం ఎగ్నెస్ట్గా మీ మీద ఆడారు. కానీ చాలా బాగానే మీరు ఫైట్ ఇచ్చారు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ నాకు తెలుసుకోవాల్సింది ఏంటంటే టీంలో టీమ్ మీటింగ్స్ ఉంటాయి. లైక్ టీమ్ ట్రావెల్ అవుతున్నప్పుడు టీమ్ మీటింగ్స్ మనం ఇప్పుడు యూజువల్గా ఈ కల్చర్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ప్రజెంట్ బయట వాళ్ళకి ఎలా తెలిసిందంటే ఇండియా టీమ్ ఆఫ్టర్ ద మ్యాచ్ వీడియోస్ అనేసి కొన్ని వీడియోస్ బయట రిలీజ్ చేయడం వల్ల ఇలా టీమ్ మీటింగ్ జరుగుతుందా, ఓన్లీ ఫర్ ఇండియాకే జరుగుతుందా, లేదా మిగతా స్టేట్ టీమ్స్ కూడా జరుగుతుందా? లేదన్న, మ్యాచ్ ముందు రోజు మా కోచ్ గ్రూప్లో పెట్టేస్తారు, ఈ టైంకి టీమ్ మీటింగ్ ఉంటుందని. సెపరేట్ బౌలర్స్కి సెపరేట్ మీటింగ్ ఉంటుంది, బ్యాట్స్మెన్స్కి సెపరేట్ మీటింగ్ ఉంటుంది, మళ్ళీ హోల్ టోటల్ టీమ్ మీటింగ్ ఉంటుంది. సో మాకు ఎలా అంటే వీడియో అనలిస్ట్ ఉంటారన్న. సో నెక్స్ట్ మ్యాచ్ ఎవరితో అంటే దాన్ని బట్టి ఆ బౌలర్స్ లిస్ట్ కానీ వాళ్ళు ఏం వేస్తున్నారో, ఏది స్ట్రాంగ్ ఏది వీక్ అని చెప్పి సో మాతో డిస్కస్ చేసి మన నెక్స్ట్ డే ఏం చేయగలం, ఈ బ్యాట్స్మెన్కి మనం ఎక్కడ స్ట్రగుల్ చేయగలం, ఈ బౌలర్ని మనం ఎక్కడ టార్గెట్ చేయగలం అనేది ఒక టీమ్ మీటింగ్ చేసుకుని నెక్స్ట్ డే మేము మ్యాచ్కి వెళ్తాం అన్న. ఓకే. అండ్ డెబ్యూటెంట్ చేస్తాం అనేసి నీకే తెలియదు ఆ మ్యాచ్కి, ఎలా అనిపించింది నీకు? యాక్చువల్గా ఏమైందంటే నేను 5th మ్యాచ్ కూడా ఛాన్స్ రాదనుకున్నా. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఐదర్ 6th or లాస్ట్ మ్యాచ్. సో ఏమైందంటే ముందు మ్యాచ్ సౌరాష్ట్ర మీద రికీ అన్న ఆడుతున్నప్పుడు ఒక బౌన్సర్ బాల్కి ఫింగర్ తగిలి కొంచెం స్వెల్ అయిపోయింది. ఓకే. సో ఆయన ఏమన్నాడంటే సిచ్యువేషన్ బట్టి ఆ రోజు మ్యాచ్ని బట్టి నా ఫింగర్ తగ్గితే ఇఫ్ ఐ కెన్ ప్లే ఐ లెట్ యూ నో గైస్, దాన్ని బట్టి చెప్తా అన్నారు. సో టాస్ ముందు ఒకసారి రికీ అన్నని అడిగారు అనమాట, ఏంటంటే ఐ కుడెంట్ ప్లే అన్నారు, ఆయనకి ఇంకా పెయిన్ ఉండే అంట. సో లక్కీలీ ఆ ప్లేస్లో నేను డెబ్యూ అయ్యాల్సి వచ్చింది. అచ్చా. అండ్ డెబ్యూటెంట్ ఆడావు, నితీష్తో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకున్నావు, విరాట్ భాయ్ని దగ్గరుండి చూసావు, కొన్ని స్టార్ బౌలర్స్ని హిట్ చేసావు. టోర్నీ అంతా కూడా నీకు సక్సెస్ఫుల్ టోర్నీ అని చెప్పచ్చు. సక్సెస్ఫుల్ అని చెప్పలేను కదన్న, ఇన్స్పిరేషన్ బాగా. అంటే బిగ్ ప్లేయర్స్ని చూడడం కానీ వాళ్ళు ఎలా ఆడుతున్నారు కానీ, సో మనం నెక్స్ట్ లెవెల్ ఎలా ఆడొచ్చు అనే ఒక ప్రిపరేషన్ నాకు చాలా ఈ విజయ్ ట్రోఫీ వల్ల చాలా యూజ్ అవుతుందని నేను చెప్పగలుగుతాను. అండ్ నెక్స్ట్ ఆన్ గోయింగ్ ప్రోగ్రెస్ ఎలా ఉండబోతుంది నీది ధనుష్? అదే అన్న, ఇప్పుడు ఆఫ్ సీజన్ కదా, సో ట్రైనింగ్ డే కానీ ప్రాక్టీస్ కానీ ఇప్పుడు నేనేమి ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఏం తప్పు చేసిన విజయాజలో కానీ అవుట్ అయినా కదా, ఏం తప్పు చేసిన నేను ఏమి కరెక్ట్ చేస్తే ఐ కుడ్ ప్లే బిగ్ లెవెల్స్. బేసిక్లీ నేను ఇప్పుడు ఏం వర్క్ చేస్తానంటే మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అన్న. ఇంతవరకు నేను కొడుతున్నా కానీ మ్యాచ్ తీసుకెళ్తున్నా కానీ ఫినిష్ చేయలేకపోతున్నా. ఓకే. సో ఇప్పుడు నా మెయిన్ గోల్ ఈ ఆఫ్ సీజన్లో ఏంటి అంటే ఎన్ని మ్యాచెస్ అయితే అన్ని మ్యాచెస్ ఐ వాంట్ టు విన్ ఫర్ మై టీమ్. నేను ఏ టీంకి ఆడుతున్నా కానీ
మ్యాచెస్ గెలిపించి రావాలి. సో దట్స్ ది మెయిన్. ఎందుకంటే ఇప్పుడున్న క్రికెట్కి ఇప్పుడు చూస్తే మీరు ఎగ్జాంపుల్ వైభవ్ సూర్యవంశీ అయినా ఎవరైనా కానీ ఆ ఫియర్లెస్ అవును. లేదా మ్యాచ్ ఫినిషింగ్ రెండే రూల్స్ చూస్తున్నారన్న. ఐదర్ ఫియర్లెస్ అయినా ఉండాలి లేదా మ్యాచ్ విన్నింగ్ నాక్స్ అయినా ఉండాలి. సో మ్యాచ్ విన్నింగ్ నాక్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్, ప్లేయర్స్కి వాల్యూ ఎక్కువ. సో నేను మ్యాచ్ విన్నింగ్ నాక్స్ కోసం అనేది ప్రిపేర్ అవుతున్నాను. అండ్ ఈ ప్రొఫెషనల్ టాక్ అంతా పక్కకు పెడితే ఒక చిన్న ర్యాపిడ్ ఫైర్ ఆడదాం ధనుష్. And నువ్వు టాల్ లెఫ్ట్ హ్యాండర్ కాబట్టి లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్స్నే నీకు చెప్తాను, పిక్ చేసుకో. ఓకే, జయసూర్య అండ్ సంగకర సౌరవ్ గంగూలీ, సంగకర గౌతమ్ గంభీర్, సంగకర సురేష్ రైనా, సురేష్ రైనా శేఖర్ ధవన్, సురేష్ రైనా, యువరాజ్ సింగ్. ఇద్దరు ఫేవరెటే. ఐ గో విత్ యువరాజ్ అండ్ అభిషేక్ శర్మ. ఓన్లీ యువరాజ్. ఇంక యునానిమస్ గా యువరాజ్. వై యువరాజ్ వాజ్ సో అంటే స్పెషల్ టు యు? ఆ రోల్ నాకు సిమిలర్ అనిపిస్తుంది అన్న. ఎందుకంటే నేను ఆడేది మిడిల్ ఆర్డర్, ఆయన ఆడేది మిడిల్ ఆర్డర్. సో ఆయన దగ్గర నుంచి చిన్నప్పటి నుంచి అడ్మైర్ అవుతుండే ఆయన షార్ట్స్ కానీ అన్ని. సో ఆయనది నాది సిమిలర్ గేమ్. నేను కూడా ఎక్కువ ఆడేది లాఫ్టెడ్ షార్ట్స్, సిక్సెస్ ఏవే ఉంటుంది నా. సేమ్ సిమిలర్ టు ఆయన గేమే కాబట్టి. ఈవెన్ సురేష్ రైనా కూడా సేమ్ సిమిలర్ టు మిడిల్ ఆర్డర్ కాబట్టి. సో ఐ అడ్మైర్ బోత్ ఆఫ్ దెమ్, సురేష్ రైనా అండ్ యువరాజ్. సరే, ఓకే. ఇప్పుడు నేనే ఒక జీనీలాగా నేను ముందుకు వచ్చి ఒక కోరుకో యువరాజ్ 6 సిక్సెస్ నువ్వు మళ్ళీ రిపీట్ చేయాలి, ఏ ఇంటర్నేషనల్ బౌలర్ నువ్వు కొడతావు అనేసి అడిగితే నువ్వు ఎవరిని కొడతావు అని చెప్తావు? ఇప్పుడున్న ప్రెసెంట్ ఫామ్కి అయితే బుమ్రాన్ కొడితే 6 బాల్ 6 సిక్స్లు బూమ్రాక. ఎందుకంటే ఈజ్ వరల్డ్ టాప్ క్లాస్ ప్లేయర్ కదా. అవును. సో అలాంటి బౌలర్ని కొడితే. అండ్ ఈ T20 వరల్డ్ కప్లో హూ గోనా లివ్ ద కప్ అగైన్? అండ్ ఇండియానే మళ్ళీ రిపీట్ చేస్తుందా లేదా ఈజ్ దర్ ఎనీ అదర్ టీమ్ ఇన్ యువర్ మైండ్? అంటే మొన్న మన ఇండియా పర్ఫార్మెన్స్ నాకు మన డిసప్పాయింటింగ్ ఉండే సౌత్ ఆఫ్రికా మీద, సూపర్ 8లో. సో ఐ థింక్ కొంచెం ఛాన్సెస్ తగ్గినాయి మన వాళ్ళకి, బట్ దే విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్ ఫర్ షూర్. బట్ నా మైండ్లో ఉంది ఏంటంటే వెస్టిండీస్ అండ్ ఇంగ్లాండ్ వస్తుందేమో మళ్ళీ అని నా ఫీలింగ్. ఓకే, ఆ రెండిట్లో ఏదో ఒక టీం అయితే కప్ లిఫ్ట్ చేస్తుంది. మళ్ళీ 2016 ఏమన్నా రిపీట్ అయ్యే ఛాన్సెస్. అప్పుడు వెస్టిండీస్ గెలిచింది కదా. సో సేమ్ ఇండియాలో అయింది టోర్నమెంట్. సో ఈసారి కూడా వెస్టిండీస్ ఇంగ్లాండ్ వస్తుందేమో అని నా ఫీలింగ్. చూడండి, ధనుష్ని హెల్మెట్ చేసేద్దాం. ఇండియాలో ఉండి ఇండియాకి సపోర్ట్ చేయకుండా వెస్టిండీస్ ఇంగ్లాండ్ అంటున్నాడు ధనుష్. ఆల్ అ ఫన్ అపార్ట్, ఇంత ఫన్లో నీ హడిల్స్ చెప్పావు, నీ స్ట్రగుల్స్ చెప్పావు, డ్రెస్సింగ్ రూమ్ కాన్వర్జేషన్స్ చెప్పావు. కానీ ఒక్క క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. డిఫరెన్స్ బిట్వీన్ ACA అండ్ HCA, ఈ రెండిటికి నాకు డిఫరెన్స్ చెప్పు. ఎందుకంటే నిన్ను స్టార్టింగ్ కెరియర్ అంతా కూడా HCAలో స్టార్ట్ చేసావు, అండ్ ఇప్పుడు నీ టర్న్ అయిన కెరియర్ వచ్చేసి ACAలో టర్న్ అయ్యింది. సో ఈ రెండిటికి నాకు డిఫరెన్షియేట్ చేయవా? అంటే ఇప్పుడు HCAకి ACAకి ఏంటన్న డిఫరెన్స్ అంటే, ACAలో ఒక ప్రాసెస్ ఉంటుంది అన్న. ఇప్పుడు నువ్వు ఒక డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడాలి, ఒక ప్రాపర్ ప్రాసెస్లో జరుగుతుంది. HCA అనేది అట్లుండదు అన్న. అంటే ఒక్కొక్కసారి లీగ్స్ లైక్ ఒక సిస్టమాటిక్ మేనర్ ఉండదు యాజ్ కంపేర్డ్ టు ACA. ఏంది అంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాచెస్ ఆడాలి, దాని తర్వాత జోన్స్, దాని తర్వాత స్టేట్, అట్లా ఒక ప్రాసెస్ ఉంటుంది. యాజ్ కంపేర్డ్ టు హైదరాబాద్ ఏంది అంటే కొంచెం క్లమ్జీ ఉంటుంది. మ్యాచెస్ పెడతారు, బట్ స్టిల్ ఏంది అంటే ACAతో పోలిస్తే అంత సిస్టమాటిక్ మేనర్లో జరగదని నా ఫీలింగ్. అచ్చా. అండ్ ఈ ఆన్సర్కి తగ్గట్టుగా నువ్వు ACAని కమింగ్ ఫ్యూ ఇయర్స్లో నువ్వు ACAని ఎక్కడ చూడగలుగుతావు? లైక్ మనము కొన్ని సినారియాస్లో ACA క్వార్టర్స్ కూడా కొన్ని సందర్భాల్లో వెళ్ళింది లేదు. అండ్ నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ కప్పు గెలవలేదు అనేసి అనుకుంటున్నా. అండ్ ఈ కమింగ్ ఇయర్స్లో ఈ ACA ఎక్కడి వరకు వెళ్ళబోతుంది అనుకుంటున్నాను? బేసిక్గా మన దగ్గర టాలెంట్ చాలా బాగుందన్న. ఏంది అంటే మనోళ్ళు కరెక్ట్ సిచ్యువేషన్స్లో మ్యాచ్ విన్ చేయలేకపోతున్నారు. అది యాజ్ కంపేర్డ్ టు అదర్ స్టేట్స్ ఏంది అంటే కరెక్ట్ సిచ్యువేషన్ లైక్ నాకౌట్స్ మ్యాచెస్లో మనం యాక్చువల్ ఇయర్ సయ్యద్ ముస్తకిలో చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసాం, కానీ అన్ఫార్చునేట్గా రన్ రేట్ వల్ల వి కుడెంట్ క్వాలిఫై ఫర్ ది ఫైనల్స్. సో నాకు తెలిసి ఇప్పుడు టాలెంట్ కానీ ఫియర్లెస్ కానీ అంతా బయటకు వస్తుంది. ఫియర్లెస్ అయితే నిజంగా ఐ కెన్ సీ లాట్ ఆఫ్ ప్లేయర్స్. ఓకే, అంటే ప్రెషర్ ఉన్నా కానీ వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుతుర్రు. సో నాకు తెలిసి ఇంకా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఆంధ్ర కప్స్ కొడుతుంది 100%. రెడ్ బాల్ అయినా వైట్ బాల్ అయినా తగ్గేదే లేదు. అండ్
ఏసీఏ ఒక మంచి స్టెప్ అని చెప్పాలా? లేదంటే అది మంచి స్టెప్ కాదని చెప్పాలా? ఏంటిదంటే హెడ్ కోచ్ ఫ్రమ్ న్యూజిలాండ్ గ్యారీని తీసుకొచ్చారు. అంటే ఈ స్టెప్ ఎలా ఉండబోతుంది? అంటే నేను విజయ్ హజారే అన్నప్పుడు హీఈస్ నాట్ ద కోచ్. హీఈస్ హ్మ్. ఓన్లీ కోచ్ ఫర్ ది రెడ్ బాల్. హ్మ్. సో, నేను విన్న ప్రకారం అయితే ఆయన సజెషన్స్ గానీ, ఆయన టీమ్ మీటింగ్‌లో చెప్పే పాయింట్స్ గానీ చాలా వాల్యుబుల్ ఉన్నాయన్నారు. హ్మ్. ఐ థింక్ ఇట్ విల్ బీ యూజ్‌ఫుల్ ఫర్ ది కమింగ్ సీజన్ ఫర్ ష్యూర్ ఆంధ్రాకి చాలా యూజ్‌ఫుల్ అయితారని నా ఫీలింగ్ గ్యారీ సార్. అచ్చా! అండ్ ప్రొఫెషనల్ కెరియర్ పక్కకు పెడితే ఎనీ లవ్? లవ్ ఏం ఆ! లేదు. ఏంది ధనుష్ లవర్ బాయ్‌లా ఉంటావు కదా! అదే లవ్ లేదు. అదిలాగా ఉంటావు. లవ్ ఏం లేదు. ఉంటది ఆన్ ద కెమెరా అన్నీ చెప్పలేకపోతుందేమో. కెమెరా ఆఫ్ చేయండి బ్రో. వన్ సైడ్ క్రషెస్ ఉంటాయి కానీ లేదు అలా హ్మ్. స్కూల్లో కానీ ఓకే. సో యా అండ్ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది? లైక్ ఇది విజయ్ హజారే వచ్చిందా సెలక్షను? మమ్మీ, డ్యాడీ ఫేస్‌లో ఎలా హ్యాపీనెస్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉండే అన్న అట్లీస్ట్ లైక్ అట్ ది ఏజ్ ఆఫ్ 24 ఐ మేడ్ మై డెబ్యూ ఇన్ లిస్టే. హ్మ్. సో వాళ్ళు చాలా అంటే 2-3 ఇయర్స్ నుంచి చాలా బాధపడుతుండే ఏం ఆడతలేడు, కరెక్ట్ టైంలో ఎందుకు కొట్టట్లేదు అది ఇది అని. సో కరెక్ట్ ఇయర్ ప్రాబుల్స్లో కొట్టేసరికి కొంచెం దే హ్యాడ్ దాన్ని ఏమంటారు నమ్మకం కలిగింది. వీడు ఆడగలుగుతాడు అనేది ఒక నమ్మకం ఉంది. సో వాళ్ళకి ఆ నమ్మకం ఈ ఇయర్ నేను ఇచ్చిన. సో అదే నేను కంటిన్యూ చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ 2-3 ఇయర్స్‌లో ఇట్స్ రియలీ బిగ్ ఫర్ మై కెరియర్. ఓకే. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ అప్‌కమింగ్ సీజన్స్ అండ్ అప్‌కమింగ్ టోర్నీస్. థాంక్ యూ సో మచ్ మాకు ఈ పాడ్‌కాస్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అనంతర స్పోర్ట్స్ మీడియా ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ అండ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. దట్స్ ఇట్. చూసారు కదా! ధనుష్ కెరియర్ అండ్ ధనుష్ విరాట్ కోహ్లీతో ఉన్న మెమరీస్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి తోటి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్‌తో, ఇంకొక యంగ్‌స్టర్‌తో మీ ముందుకొస్తాను. సో, అంటిల్ దెన్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనంతర స్పోర్ట్స్.